వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గర్ల్స్ ఫేవర్. టేస్టీ అండ్ సింపుల్ బీట్రూట్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మనకు ముందుగా కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆనియన్స్ 1 కప్, టర్మరిక్ అంటే పసుపు 1/2 స్పూన్, బీట్రూట్స్ ఒక 2 కడిగి వాటి వాష్ చేసుకొని చిన్నగా తరిమి వేసుకోవాలన్నమాట. లేదా బీట్రూట్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ సరిపడినంత. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ మీద ఆయిల్ పెట్టాక జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపిటలాడిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకోవాలన్నమాట. ఇవి బాగా దూరగా వేయేంత వరకు కలుపుతూ ఉండాలి, మూత పెట్టుకోకుండా. ఒక్కొక్కసారి ఈ ఆయిల్లో కూడా సరిపడినంత సాల్ట్ అనేది వేసుకుంటారు. సో ఇవి బాగా మగ్గాలి. ఇవి ఎంతగా మంచిగా మగ్గించుకుంటే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. తర్వాత నేను ఈ వీడియోని ఫార్వర్డ్ చేస్తూ చూపిస్తున్నాను. మీరు చేసుకునేటప్పుడు టైం ఎక్కువసేపు పడుతుంది. అంటే కర్రీ మొత్తం బాయిల్ అయ్యేంత వరకు మీరు చూడాలంటే వీడియో అనేది లాంగ్ అవుతుంది, కాబట్టి నేను షార్ట్ చేస్తూ పెడుతున్నాను. ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటే సరిపోతుంది. మెయిన్గా మనం ఈ ఆనియన్స్ అనేది ఎంత మంచిగా వేయించుకుంటే మాడకుండా కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. చూడండి ఎలా అయ్యాయో, ఈ విధంగా అవ్వాలన్నమాట. ఈ విధంగా అయ్యాక పసుపు వేసుకొని 1/2 టీ స్పూన్స్ పసుపు వేసుకున్నాక కలుపుకొని, తర్వాత మన బీట్రూట్ ముక్కలు అనేవి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. మనం ఆనియన్స్ అనేవి ఎంత ఎక్కువగా వేసుకుంటే అప్పుడు ఈ బీట్రూట్ కర్రీ అనేది మనకి చాలా తినడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే బీట్రూట్ అనేది తక్కువ క్వాంటిటీ వేసుకొని ఆనియన్స్ కూడా చాలా తక్కువ వేసుకుంటే స్మెల్ అనేది అలానే ఉంటుంది, తినడానికి కూడా కొంచెం కవరేజ్ అనేది ఉండదన్నమాట. సో ఈ విధంగా నేను చూపించిన క్వాంటిటీలో మీరు కనుక బీట్రూట్ ఆనియన్స్ ఎంత వేసుకోవాలో అంతే వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ అందరూ ఈజీగా తినేయచ్చు. సో ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. బాగా మగ్గించాలి, ఫుల్ పెట్టుకోవద్దు, సిమ్లో పెట్టుకోవాలి. ఇలా బాగా గెరిటతో ఇలా మనం ప్రెస్ చేస్తే అది మెత్తగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. తర్వాత సరిపడ కారం, ఉప్పు వేసుకొని దించేసుకోవడమే. సో ఈ విధంగా మీరు బీట్రూట్ కర్రీ అనేది చేసుకుంటే చాలా చక్కగా తినవచ్చు అనమాట. ఎవరికైనా ఈజీగా వెళ్ళిపోతుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్